ఫ్రెండ్స్ టెక్నోస్ 2073కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి డిసెంబర్ 4, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ జనవరి 4వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది లాస్ వేగాస్లో. ఇక్కడ యాక్చువల్గా CES కూడా జరుగుతుంది. దానికంటే ముందు వీళ్ళు ఈవెంట్ ప్లాన్ చేశారు. మేబీ ట్రైఫోల్డ్ని గ్లోబల్ లాంచ్ ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్, ఇది ఫస్ట్ ప్రాసెసర్ 2 nm టెక్నాలజీ బిల్డ్ అవుతుంది. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ CESలో శాంసంగ్ ఎక్కువ డిస్ప్లేస్ గురించి చెప్తూ ఉంటుంది. అలా మొబైల్ కానీ లేదా టీవీ డిస్ప్లే టెక్నాలజీస్ గురించి ఎక్కువ అక్కడ డిస్ప్లే తీసుకొస్తూ ఉంటారు. వాటి గురించి కూడా ఏమని చెప్పొచ్చు. ఇంకా జెట్ ఫోల్డ్ 8 గురించి కూడా లీక్స్ అయితే బయటకు వస్తుంది. జెట్ ఫోల్డ్ 8లో ఇంకొక వేరియంట్ ఉంటుంది, కొద్దిగా షార్ట్ ఉంటుంది. ఫోల్డ్ 7 చూస్తే మనకు పొడిగా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ జెట్ ఫోల్డ్ 8లో కొద్దిగా దీన్ని షార్ట్ చేసేసి కొద్దిగా వెడల్పు ఎక్కువ ఉండేటట్లు ఒక మోడల్ తీసుకురాబోతున్నట్టు కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. మనం చూడాలి. ఇది నెక్స్ట్ జెట్ ఫోల్డ్ 8 అంటే జూలై, ఆగస్ట్ ఆ టైంకి వస్తాయి. నెక్స్ట్ OnePlus A60 లాంచ్ చేసింది చైనాలో. ఇది 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 1.5K డిస్ప్లేతో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8300 mAh బ్యాటరీతో వస్తుంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఇండియాలో 15R గా వస్తుంది. OnePlus 15R గా వస్తుంది. కాకపోతే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి దీనిలో. ఇండియాలో మనకు సేమ్ డిస్ప్లే ఉండొచ్చు, 1.5K డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ తోటి. అండ్ బ్యాటరీ 8300 అయితే ఉండదు, తగ్గుతుంది. ఎగ్జాక్ట్ గా ఎంత కెపాసిటీ మనకి తొందరగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా మెయిన్ 50 మెగాపిక్సెల్, రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. వైడ్ యాంగిల్ గానీ టెలిఫోటో గానీ ఇంకొకటి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది OnePlus 15R లో. ప్రాసెసర్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. డిసెంబర్ 17వ తారీఖు ఇది అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అవుతుంది. చైనాలో OnePlus A60 చూసుకుంటే దగ్గర 33,000 ప్రైస్ ఉంది. ఇండియాలో OnePlus 15R 40,000 నుంచి 50,000 మధ్యలో ఉండొచ్చు. 50,000 పైకి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రైజెస్ అసలు మనం గెస్ చేయలేం. మనం అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 1 year అయితే మొబైల్ ప్రైజెస్ అయితే మీరు పెరగడమే చూస్తారు. అండ్ దీనిలో ఒకటి స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది. A60లో జెన్షన్ ఇంపాక్ట్ ఎడిషన్ తీసుకొని వచ్చారు. మరి ఇండియాకి తీసుకొస్తారో తెలియదు. 15Rలో ఇండియాలో అయితే OnePlus 15R వస్తుంది. ఈ జెన్షన్ ఇంపాక్ట్ అయితే మోస్ట్లీ రాదు, ఎక్కువ మంది ఆర్డర్ ఇండియాలో దాన్ని. 15R తో పాటు డిసెంబర్ 17 OnePlus Pad Go 2 కూడా లాంచ్ చేస్తారు. నెక్స్ట్ మనకి డాట్ మ్యాండేటరీ రిమూవ్ చేస్తుంది. దేని మీద అంటే సంచార్ సాతి యాప్ ఉంది కదా, ఇది ఖచ్చితంగా అన్ని ఫోన్స్ లో ప్రీ ఇన్స్టాల్ రావాలి. ఆల్రెడీ మీరు వాడుతున్న ఫోన్స్ లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి దాన్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి మ్యాండేటరీగా తీసుకొచ్చారు కదా. దాన్ని ఇప్పుడు బ్రాండ్స్ వ్యతిరేకించి పబ్లిక్ సైడ్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. సో దీనివల్ల దీన్ని అయితే ఉపసంహరించుకున్నారన్నమాట, మ్యాండేటరీ అనే పదాన్ని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. మేమేం స్పై చేయడానికి చెప్పలేదు. మీకు ఏమైనా సైబర్ క్రైమ్స్ నుంచి కొద్దిగా సేవ్ చేయడానికి, అండ్ దాంతోపాటు ఏదైనా మీ ఫోన్ పోయింది అనుకోండి, ఈజీగా మీరు కంప్లైంట్ ఇవ్వడం అట్లాంటి డైరెక్ట్ మీరు చేయొచ్చు. అందుకే అది మ్యాండేటరీగా అన్నాము. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అవసరం లేదు. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫోన్ కొన్న తర్వాత ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వస్తే డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఫ్లిప్కార్ట్ లో సేల్ నడుస్తుంది. బై 2025 అంట. బై అది ఇట్లా రెండు కలిపి మిక్స్ చేశారు దీన్ని. అండ్ దీనిలో మీకు TCL QLED 32" HD టీవీ జస్ట్ 8,300 రూపీస్కి అయితే వస్తుంది. ఈ సేల్ మొత్తంలో మీకు SBI కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. కొన్ని షార్ట్ లిస్ట్ మంచిగా ఉన్న డీల్స్ ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో పడుతుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈవెన్ మింత్రాలో కూడా మీకు నైకీ జార్డన్ ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద కూడా మంచి డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. కూపన్ కూడా ఒకటి ఇస్తున్నారు, Nike 25 అని చెప్పేసి. అది అప్లై చేస్తే ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం కలిపి 6,000 ఆ రేంజ్ కూడా మీకు నైకీ జార్డన్ షూస్ అయితే వస్తున్నాయి. అవి కూడా ఒక మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి మోటోరోలా H70 లాంచ్ డేట్ రూమర్స్ ప్రకారం డిసెంబర్ 15వ తారీఖు ఇది గ్లోబల్ గా లాంచ్ అయ్యిందని రూమర్స్ వస్తున్నాయి. మోటోరోలా కూడా ఆల్రెడీ టీజ్ చేస్తుంది ఫోన్. ఇక్కడ చూడొచ్చు. ఈ టీజర్ లో చూస్తే బిల్డ్ టు డూ ఎవ్రీథింగ్ అని చెప్పేసి థిన్నెస్ ని వీళ్ళు టీజ్ చేస్తున్నారు. ఇది స్లిమ్ ఫోన్, 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, మెయిన్ వైడ్. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4800 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. స్లిమ్ ఫోన్ ఇది. చూడాలి ఇండియాకి కూడా తీసుకొస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. ఎంత ప్రైస్ తెస్తారు చూడాలి. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 30-35 మధ్యలో అయితే ఉండొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్ లో కొత్త ఫీచర్ యాడ్ చేస్తుంది. వాట్సాప్ లో అడ్మిన్స్ కొత్త వాళ్ళని గ్రూప్ లో యాడ్ చేస్తూ ఉంటారు కదా. కొత్త వాళ్ళని యాడ్ చేశారు అనుకోండి, మీరు ఏదైనా గ్రూప్ లోకి వెళ్తే ఆ గ్రూప్ లో ఎంతమంది ఏం చార్ట్స్ జరిగినాయో కూడా మీకు ఏం తెలియదు, అంత నిల్ అనమాట. మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి మీకు చార్ట్స్ మీరు చదువుకోవడానికి అయితే ఉంటుంది. ఇప్పుడు అడ్మిన్ ఎలో చేయొచ్చు. కొత్తగా వచ్చిన యూజర్స్ కి లాస్ట్ 24 hours ఆ గ్రూప్ లో ఏమేమి డిస్కషన్ జరిగినాయి చార్ట్స్ మొత్తం కనపడతాయి ఇప్పటి నుంచి. అది అడ్మిన్ అలో చేయాలి. అడ్మిన్ పర్మిషన్ ఇస్తే అప్పుడు కొత్తగా యాడ్ అయిన వాళ్ళకి లాస్ట్ 24 hours అన్ని గ్రూప్ లో జరిగినవన్నీ చూడొచ్చు. వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది. నెక్స్ట్ మనకి చాలా మందికి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఆర్డర్ పెట్టిన వస్తువు ప్లేస్లో వేరే వస్తూ ఉంటాయి, మధ్యలోనే మారిపోతుంటాయి అనమాట. వాళ్ళు వేరే హౌస్ నుంచి అయితే పంపిస్తారు, మధ్యలో ఏం చేస్తారంటే వాటిని మార్చేసి ఆ ఫోన్ ప్లేస్లో ఇటుకరాలు పెట్టి ఇట్లాంటివి పంపిస్తూ ఉంటారు కదా. దీనికి చెక్ పెట్టడానికి అమెజాన్ అయితే ఒక కొత్త తీసుకొని వచ్చింది. ప్యాకింగ్ చేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే హెయిర్ డ్రైయర్ పెట్టి ఇట్లా పెట్టి వాటిని హీట్ చేసేసి ఆ స్టిక్ అని రిమూవ్ చేసేసి లోపల పార్సిల్ని మార్చేసి
మళ్ళీ సేమ్ స్టిక్కర్ అంటించేసి మీకు ఇస్తూ ఉంటారు అనమాట. సో అది మీకు ఏముంటది, ప్యాక్ లాగా అనిపిస్తూ ఉంటది, కాకపోతే లోపల మాత్రం ప్రోడక్ట్ అయితే ఉండదు. దీనికోసం అమెజాన్ కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చింది. ప్యాక్ చేసిన తర్వాత స్టిక్కర్ మీద వీళ్ళు కెమికల్ అయితే అంటిస్తున్నారు. ఎవరైనా దాన్ని హీట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, లేబుల్ మధ్యలో వైట్ కలర్ ఉంది కదా, అది పింక్ కలర్ గా మారిపోతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎవరైనా ట్యాంపర్ చేశారని చెప్పేసి. దాని ప్రకారం మీరు బాక్స్ని యాక్సెప్ట్ చేయకుండా, అసలు అమెజాన్ చెప్తుంది ఆ బాక్స్ని యాక్సెప్ట్ చేయొద్దు. బాక్స్ అనే కాదు, కవర్స్లో కూడా వస్తాయి కొన్ని పార్సల్స్ మనకి. ఇక్కడ ఈ కవర్ చూడొచ్చు, సైడ్స్కి పింక్ కలర్లో మారిపోయింది. సో ఇట్లా మారిందంటే, పింక్ కలర్ మీకు ఎక్కడైనా కనిపించింది అంటే మాత్రం ఆ పార్సల్ని యాక్సెప్ట్ చేయొద్దని అమెజాన్ చెప్తుంది. బాగుంది, ఇష్టం అయితే. మిగతా ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే MLR అడుగుతున్నారు. మొబైల్ స్క్రీన్ గార్డ్ ఇస్తారు కదా, మనం అన్బాక్స్ చేసినప్పుడు స్క్రీన్ గార్డ్ ఉంటుంది ప్రీ అప్లైడ్, అది ఎంతకాలం యూస్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అది టెంపరీ స్క్రీన్ గార్డ్. అది నాకు తెలిసి మీకు వారం 2 వారాలకే మొత్తం గీతలు పడతాయి. అది ఎక్కువ గీతలకు పడినంత వరకు యూస్ చేసుకోండి. ఎక్కువ గీతలు పడిని మీకు డిస్టర్బెన్స్ ఉంది స్క్రీన్ అనుకుంటే తీపిచ్చేసి మంచి టెంపర్ గ్లాస్ వేయించుకోండి. ఇంకా టెంపర్ గ్లాస్ కొద్దిగా ప్రొటెక్షన్ అయినా ఇస్తుంది. అది మీకు ఏం ప్రొటెక్షన్ ఉండదు, జస్ట్ అది స్క్రాచ్ రెసిస్టెంట్ అంతే, జస్ట్ స్క్రాచెస్ పడకుండా ఆపుతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కి అఫీషియల్ గా స్పై యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చేసింది. మనకి కాదు, కంపెనీస్ కి. చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళ ఎంప్లాయీస్ ని స్పై చేయడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట పిక్సెల్ ఫోన్స్ ని. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ అయితే ఉంటుంది వీళ్ళకి, యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటారు. యాప్స్ కూడా లీగల్ అనమాట. కొన్ని యాప్స్ ఉంటాయి, స్మార్ట్స్ అని చెప్పేసి, తాడే అని చెప్పేసి, ఇట్లాంటి కంపెనీస్ కొన్ని అయితే ఉంటాయి. వాళ్ళతో కొలాబ్ అయ్యి వీళ్ళు ఇన్స్టాల్ చేసేస్తారు. మొత్తం సెటప్ చేసి డివైస్ ని వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇచ్చారనుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ ఏదైనా మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, వాటిని వీళ్ళైతే స్పై చేయొచ్చు. కంపెనీ అడ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే స్పై చేయొచ్చు. వాళ్ళు స్పై చేస్తున్నట్లు మీ ఫోన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎంప్లాయీస్ యూస్ చేస్తుంటారు, వాళ్ళ ఫోన్ లో డైరెక్ట్ కనిపిస్తూ కూడా ఉంటుంది. మీ మెసేజ్ ఏదైతే మెసేజ్ మీరు పెడుతున్నారో అవి మీ ఐటీ అడ్మిన్ స్పై చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మెయిన్ రీజన్ వచ్చేసరికి కంపెనీ ఇన్ఫర్మేషన్ బయటికి షేర్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని అరికట్టడానికి ఇలా చేస్తున్నట్లున్నారు. కాకపోతే వీళ్ళు డిఫరెంట్ ఫోన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇది ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫోన్ వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్ యూస్కి అయితే యూస్ చేయరు, పర్సనల్గా ఒక ఫోన్ యూస్ చేస్తారు, ఇది కంపెనీ పర్పస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి DGCA కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. మామూలుగా ఫ్లైట్స్ జర్నీ చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు చాలామంది కంప్లైంట్ ఇచ్చారన్నమాట. ఫ్లైట్ లైక్ పైలట్స్ కానివ్వండి, ఎయిర్ హోస్టెస్, వీళ్ళందరూ చాలామంది DGCA కంప్లైంట్ అయితే ఇచ్చారు. మాకు వర్క్ టైం పెరిగిపోతుంది, మాకు రెస్ట్ ఉండట్లేదు అని చెప్పేసి. దాన్ని లిమిట్ చేస్తుంది ఇప్పుడు DGCA. వీళ్ళు రోజుకి 8 గంటలు మాత్రమే పని చేస్తారు, వారానికి 35 గంటలే పని చేయాలి, నెలకి 125 గంటలు పని చేయాలి, సంవత్సరానికి ఒక 1000 గంటలు మాక్సిమం పని చేయాలి, అంతమించి ఎక్కువ పని చేయడానికి లేదు అని చెప్పేసి DGCA కొత్త రూల్ తీసుకొని వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్లైట్లు చాలా వరకు డిలే అవుతున్నాయి. ఇండిగోలో చాలా ఎక్కువ ఫ్లైట్స్ అయితే ఉంటాయి, ముఖ్యంగా ఇండిగో ఈ ఇష్యూ ఫేస్ చేస్తుంది. ఎంప్లాయీస్ వర్క్ టైం తగ్గిపోయింది కాబట్టి వర్కింగ్ అవర్స్, సో వీళ్ళు ఎంప్లాయీస్ షార్టేజ్ అయితే వచ్చింది. అందుకే ఫ్లైట్ డిలే అవ్వడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి, గోల నడుస్తుంది అన్నమాట ఎయిర్పోర్ట్స్లో. ఇండిగో ఫ్లైట్స్ డిలే అయిపోయినాయి అని చెప్పేసి ఇండిగో అయితే ప్రెస్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ 48 అవర్స్లో దీన్ని మేము ఫిక్స్ చేస్తాము అని చెప్పేసి ఇండిగో అయితే ఒక ప్రెస్ రిలీజ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ సిరీస్ 11 లాంచ్ చేసినప్పుడు కొత్త ఫీచర్ని అనౌన్స్ చేసింది, హైపర్ టెన్షన్ అని చెప్పేసి. అంటే బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేస్తుంది మన యాపిల్ వాచ్. అండ్ ఇది కాకపోతే ఇండియాలో రాలా, అది ఇండియాలో ఫీచర్ అయితే అసలు ఎనేబుల్ చేయలేదు. ఇప్పుడు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది యాపిల్. ఈ రోజు నుంచి యాపిల్ వాచ్లో మీకు హైపర్ టెన్షన్ ఫీచర్ అయితే ఉంటుంది. యాపిల్ వాచ్ సిరీస్ 9 అండ్ అబోవ్ వాచెస్కి పనిచేస్తుంది ఇది. యాపిల్ వాచ్ అల్ట్రా 2 అండ్ అబోవ్, అల్ట్రా 1 కూడా పనిచేయదు. ఇప్పుడు నేను చెప్పిన వాటికి మాత్రం మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు హెల్త్ యాప్లోకి వెళ్ళి సెటప్ అయితే చేసుకోవచ్చు. దీన్ని సెటప్ చేసుకున్న తర్వాత 30 days మీ డేటాను అయితే మానిటర్ చేస్తుంది. మీరు పడుకుంటున్నప్పుడు మీ యాక్టివిటీస్ మొత్తం 30 days మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసిన తర్వాత మీ హార్ట్ బీట్ ఎలా ఉంది, బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, మొత్తం అది మానిటర్ చేసి ఒకవేళ మీకు బీపీ ఉందనుకోండి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చాలామందికి బీపీ, షుగర్ వెంటనే వచ్చే రోగాలు కాదు, అవి చిన్నగా వస్తూ ఉంటే ఒకేసారి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. బీపీ చాలా డేంజర్ ఉంటుంది, హార్ట్ అటాక్లు కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. దాని గురించి ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు హైపర్ టెన్షన్ ఉంది, డాక్టర్ని సంప్రదించండి అని చెప్పేసి. దాని ప్రకారం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాని దగ్గర ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి చైనాలో బర్త్ కంట్రోల్ మీద ట్యాక్స్ అయితే పెంచుతున్నారు. బర్త్ కంట్రోల్ అంటే పిల్లలు పుట్టకుండా టాబ్లెట్లు వేసుకోవడం కానివ్వండి, ఏదైనా కొన్ని సర్జరీస్ చేస్తూ ఉంటారు అట్లాంటి వాటి మీద, అండ్ కండోమ్స్ మీద, ఇట్లాంటి వాటన్నిటి మీద వ్యాట్ అయితే పెంచేశారు. రీజన్ వచ్చేసరికి చాలా మంది సింగిల్ చైల్డ్ తో ఆపేస్తున్నారు, అంటే ఒక్కరినే కంటున్నారు, రెండో వాళ్ళని కనట్లేదు. మనకి పాపులేషన్ ఇంకా పెరగాలి అని చెప్పేసి చైనా నిర్ణయం అయితే తీసుకున్నట్టు అర్థం అవుతుంది. ప్రజెంట్ చైనా అయితే 2nd place లో ఉంది ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ పరంగా. 141 crores వరకు ఉంది పాపులేషన్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉంటారు, ఇంకా మనమే ఉన్నాం. 146 crores పాపులేషన్, ఇంకా పెరుగుతూనే ఉంటది. సెకండ్కి 2 సెకండ్లకి పెరుగుతూనే ఉంది పాపులేషన్. ఇక్కడ మీరే చూడొచ్చు లైవ్ కౌంట్. ఇదే వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఒక 15,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం 5 millionకి. వెంటనే చేసేసేయండి. 2025లో చేద్దాం, 2026 తీసుకెళ్ళకండి. మళ్ళీ మనం నెక్స్ట్ సెలవు. బాయ్.